రైతు సమస్యలపై నేడు వైసీపీ పోరుబాటుకు పిలుపునిచ్చింది. అన్నదాతకు అండగా రైతాంగ సమస్యలపై వైసీపీ ఆందోళన చేపట్టనుంది. అన్నదాతల పట్ల కూటమి సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. ధాన్యం కొనుగోలు, 20,000 రూపాయల పెట్టుబడి సాయం సహా రైతుల సమస్యలపై పోరాటం చేయనుంది వైసీపీ పార్టీ. మొత్తానికి వైసీపీ రైతుల సమస్యలపై ఈరోజు అయితే మాత్రం కలెక్టరేట్ల ఎదురుగా అయితే మాత్రం నిరసన చేపట్టే కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, రవి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపైన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అదే సందర్భంలో కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం చేయడంతో పాటు రైతులకు మద్దతు ధర కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి అవుతున్నప్పటికీ ఇంతవరకు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ థ్యాంక్ యూ రమేష్.